మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శాసన మండలి చైర్మన్ పోయే మోషన్ రాజు గారి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతం భీమవరంలో హాట్ టాపిక్. పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పడిన తర్వాత భీమవరం హెడ్ క్వార్టర్ అవడం జరిగింది. కానీ ఇది ఇప్పుడు 3 years తర్వాత ఇప్పుడు రకరకాల ఊహాగానాలు ఉండికి వెళుతుందా లేదా ఇక్కడే ఉంటుందా అన్న మీమాంసలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళన అయితే చెందుతున్నారు. అలాగే రాజకీయ నాయకులు కూడా రకరకాలమైన వ్యాఖ్యానాలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అంటే 3 years అయ్యింది, భీమవరంలోనే ఉంది, ఇప్పుడు ప్రత్యేకంగా ఉండి ఎందుకు వెళుతుంది అన్న ఒక మీమాంస ఉంది. దీనిపై మనకు పోయే మోషన్ రాజు గారు ఉన్నారు, ఆయన అడిగారు. సార్ నమస్తే అండి. ఇప్పుడు ఈ విధానంలో ఇప్పుడు ఉండి వెళుతుందా భీమవరంలో ఉంటుందా అన్న దాని మీద మీరు ఆల్రెడీ ప్రెస్ మీట్ నిర్వహించారు. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోండి? ఇప్పుడు గత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జిల్లాల వికేంద్రీకరణలో భాగంగా ఈ యొక్క పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం హెడ్ క్వార్టర్ పెడుతూ GO 124లో స్థలాన్ని కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది ఎన్నికలు రావటం వల్ల, ప్రభుత్వాలు మారటం వల్ల పెండింగ్లో పడింది. ఇంకా ఫోర్స్లో ఉన్నటువంటి ఆ స్థలంలోనే ఈ యొక్క కలెక్టరేట్ కట్టాలనేది భీమవరం ప్రజల యొక్క ఆకాంక్ష. దాన్ని నెరవేర్చమని మేము అడుగుతా ఉన్నాం. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు గారు ఇది ఉండిలోనే వస్తుందని కూడా నేను కలుస్తున్నానని చంద్రబాబు నాయుడిని కలవటం అవి కూడా మనం పేపర్లో అది చూసాం. ఆయన కూడా నేను ప్రెస్ మీట్లో కూడా ఇది ఉండిలోనే ఉంటుంది, నేను 30 crores ఇస్తాను, ఇంకో 30 crores గవర్నమెంట్ నుంచి వస్తుంది, మాకు ఇక్కడ స్థలం కూడా ఉంది, అది భీమవరంలో అయితే లేదు, ఇది నేను ఇక్కడే అంటే జస్ట్ ఇద్దరికి కలిపి ఒక కాలం 40 feet అడుగుల దూరంలోనే మాత్రమే ఉంటే దాన్ని ఒక సావధానంగా కూడా అందరూ కూడా అవగాహనతో ఉండాలని అంటున్నారు. 40 feet ఉందా 400 feet ఉన్నది అనేది ఇక్కడ సమస్య కాదు. భీమవరం హెడ్ క్వార్టర్ చేసినప్పుడు కలెక్టరేట్ అనేది భీమవరంలో ఉండాలి. అలా అనుకుంటే ఆయన చెప్పిన విధానం అయితే కనుక దానికేం కొలత లేవు. 40 మీటర్లో కట్టాలి, 400 మీటర్లో కట్టాలని కాదు. అవసరమైతే ఆయన అనుకున్న విధంగా అయితే నరసాపురంలో కట్టొచ్చు, పాలకొల్లును కట్టొచ్చు అని చెప్పే విధానం అది కాదు. హెడ్ క్వార్టర్ భీమవరం ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్లోనే కట్టాలి. డబ్బులు విషయం వచ్చేటప్పటికి ప్రభుత్వం కట్టాలి తప్ప P4 పద్ధతిలో ప్రజలకు సంబంధించినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలి, పేద ప్రజలను ఆదుకోవాలి తప్ప P4లో ప్రభుత్వాన్ని ఆదుకునే విధంగా అది కరెక్ట్ కాదు. ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించాలంటే ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాల్లోనూ ఈ P4 పద్ధతిలో కడుతున్నారా? అది ప్రభుత్వ పాలసీ అయితే ప్రభుత్వ పాలసీ చెప్పమనండి. P4లో కలెక్టరేట్లన్నీ కడతాము, ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ప్రభుత్వం కట్టదు, P4లో ప్రజలే కట్టాలి అని చెబితే అది వేరే విషయం. అలాగే ఇప్పుడు భీమవరంలో 5 years అయినా సరే కలెక్టరేట్ అయితే నిర్మాణం జరిగే ప్రసక్తి లేదు, ఇక్కడ స్థల సేకరణ కూడా లేదు. అదే నేను ఉండిలో అయితే కూడా నా ప్రజా సహకారంతో వెంటనే నేను ఇమీడియట్గా కట్టే ఏర్పాట్లు అయితే నేను చేయగలను కూడా. అలాగా ప్రజల సహకారం డబ్బే ప్రాతిపదిక అయితే కనుక ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా డబ్బున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ప్రతి డబ్బున్న వాళ్ళు కూడా ఒక MR ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఒక రిజిస్టర్ ఆఫీస్ పెట్టుకోవచ్చు, ఒక కలెక్టరేట్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక బస్ స్టాండ్ పెట్టుకోవచ్చు. ఇది డబ్బుకి దీనికి సంబంధించింది కాదు. ఈ ప్రభుత్వ బాధ్యత ప్రజలకి ప్రజా పరిపాలనలో ఖచ్చితంగా ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ప్రభుత్వమే మెయింటైన్ చేయాలి. అంతే తప్ప ప్రజలు ప్రభుత్వ కార్యాలయాన్ని మెయింటైన్ చేయటువంటి రేపొద్దున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రజలు ఇవ్వాలి, పరిపాలన కూడా మేమే డబ్బున్న వాళ్ళని చేసుకుంటామంటే అది కుదురుతుందా? అది కరెక్ట్ కాదు. అలాగే భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు కూడా నేను ప్రెస్ మీట్లో ఇది ఎక్కడికి పోదు, ఇక్కడ 4 రోడ్ల కూడల్లోనే ఉంటుంది, మీరు ఎవరో భయపడవలసిన పని లేదు అంటున్నారు. గతంలో కూడా ఆయన ఎక్కడికి పోదు అని చెప్తా ఉన్నాడు. అలా మెత్తగా మాట్లాడి ఇంతవరకు ఆయన తీసుకురావడం జరిగింది. మరి ఎక్కడికి పోదన్నప్పుడు ఎక్కడ కడతాడో కూడా క్లియర్గా చెప్పమనండి. అసలు అవకాశం వేరే నియోజకవర్గానికి ఎందుకు అవకాశం, మాట్లాడే అవకాశం, స్థల సేకరణ చేసేటటువంటి ప్రయత్నాలని ఆయన ఎందుకు అడ్డుకోవట్లేదు అనేది చెప్పాలి. ఖచ్చితంగా భీమవరంలో కట్టాలనేది, భీమవరంలో కడతామనేది, పలానా ప్లేస్లో కడతామనేది ఎమ్మెల్యే గారు క్లారిటీగా ప్రజలకు చెప్పాలి. ఎక్కడికి పోదంటే అది నమ్మశక్యంగా లేదు. విలేకరులు కూడా అడిగిన ప్రశ్నలో పెద్దమేరం కూడా రేపు రాబోయే రోజుల్లో కార్పొరేషన్ భీమవరానికి అవుతుంది కదా, మరి ఏంటి పరిస్థితి అంటే అయితే మంచిదే కదా అంటున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? సేపు ఎప్పుడూ కలుస్తుంది, కార్పొరేషన్ అవుతుంది, లేకపోతేనేమో అర్బన్ డెవలప్మెంట్ అవుతుంది, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అవుతుంది అనేది అది ఊహాజనితం. అది అయినప్పుడు అక్కడేం కట్టుకోవాలో, లేకపోతే దాని పరిధులు ఏంటో, దాని రూల్స్ ఏంటో ఆ రకంగా జరుగుతాయి తప్ప ప్రస్తుతానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా
పశ్చిమ గోదావరి జిల్లాకి భీమవరం హెడ్ క్వార్టరు. అంతే తప్ప ఏదో ఆ సర్వే నెంబర్ కలుపుతాం కనుక భీమవరం అయిపోద్ది, ఈ సర్వే నెంబర్ కలిపితే అటువంటి అవసరం ఏమీ భీమవరానికి లేదు. భీమవరంలో స్థలాలు ఉన్నాయి. ఖచ్చితంగా భీమవరం ప్రజలు నిర్మాణానికి సహకరిస్తారు. ఖచ్చితంగా భీమవరంలోనే ప్రభుత్వం కూడా కట్టాలి. ఈ అనిచ్చపురం వాళ్ళు కూడా అప్పుడే 4 days నుంచి అక్కడ ర్యాలీలు అయి నిర్వహిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఉంటుంది కదా. మరి ఉండిలో రఘురామకృష్ణరాజు గారు ఉన్నప్పుడు నరసాపురంలో అడుగుతారు, సహజంగా అడుగుతారు. రేపు పాలకొల్లోళ్ళు కూడా అడుగుతారు, తాడేపల్లిగూడెం కూడా అడుగుతారు, అన్ని నియోజకవర్గాలు అడుగుతారు. అడగటంలో సహజం ఇది. దీని ఇప్పుడు ప్రజలకు ఏ విధంగా మీరు మోటివేషన్ చేస్తున్నారు? అంటే ఒక మీరు శాసనమండలి చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తరపున అంటారా, మీరు ప్రజాప్రతినిధిగా, అంటే మామూలుగా లోకల్లో ఉన్న లీడర్గా అంటారు? నేను పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నివాసిగా, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఓ బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా, ఈ భీమవరం అభివృద్ధిలో పాల్గొన్నటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా భీమవరంలో ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. దానివల్ల భీమవరం యొక్క ఖ్యాతి ఇప్పటికే దేశ విదేశాల్లో ఉంది, ఇంకా పెంపొందించినట్టు అవుతుంది. భీమవరం పట్టణం ఇంకా విస్తరించి ఇది ఒక మంచి సిటీగా అవడానికి కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అంటే కొంతమంది మేధావులు, మీరు 40 years నుంచి ఈ రాజకీయ రంగంలో ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం శాసనమండలి చైర్మన్గా ఉన్నప్పుడు ఈ విధానంలో మీరు అడగవచ్చా అని కూడా కొంత టాపిక్ వస్తుంది. దీన్ని ఏ విధంగా? ఖచ్చితంగా శాసనమండలి చైర్మన్ అయినంత రాన్ని, లేకపోతే గవర్నర్ అయినంత రాన్ని ప్రజలకి నష్టం కలిగేటటువంటి పని ఎవరినైనా అడగవచ్చు. దీనికి ఇదేమి ప్రజా వ్యతిరేకం కాదు, మేము అడగటం చట్ట వ్యతిరేకం కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క ప్రజల యొక్క హక్కుల్ని, లేకపోతే ప్రాంతాల యొక్క హక్కుల్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ పార్టీలుగా, లేకపోతే ప్రజాప్రతినిధులుగా అందరికీ ఉంటుంది. ఇప్పుడు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? అంటే జాయింట్ యాక్షన్ కమిటీ లాంటిది ఏమైనా మూవ్మెంట్ ఇస్తుంది? అదంతా కూడా భీమవరం ప్రజలు, సంఘాలు, రాజకీయ పార్టీలు చూసుకుంటాయి. ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? నేను జరుగుతున్నటువంటి విషయాల్ని ప్రజలకి తెలియజేయటం అనేది నా ఉద్దేశం. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటనేది ప్రజల ఇష్టం. ఇది శాసనమండలి చైర్మన్ గారు తెలియజేస్తుంది. నేను ప్రజాప్రతినిధిగా కన్నా కూడా ఇక్కడ స్థానిక వాస్తవ్యుడిగా మాత్రం మటుకు నేను దీనికి తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండికి వెళ్ళడానికి వీలు లేదు. ఇది ప్రజలందరూ కూడా చూసుకుంటారని కూడా తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.